పవన్ కళ్యాణ్ ధరించే ఈ మాల గురించి మీకు తెలుసా? పవన్ కళ్యాణే కాదు, సినీ స్టార్స్ నాగబాబు, శ్రీకాంత్, ధనుష్, శివకార్తికేయన్, సాయి పల్లవి వీళ్ళే కాదు ఇంకెంతో మంది సెలబ్రిటీస్ మరియు సామాన్యులు ఎందుకు ధరిస్తున్నారు? అంతేకాదు, ఈ మాల ధరించిన తర్వాత వారి జీవితంలో మార్పులు వచ్చాయని, అభివృద్ధి కూడా ఉందని చెప్తుంటారు. నిజంగా ఆ మాలకు అంత శక్తి ఉందా? కొంతమంది వీళ్ళ వల్లనే ఆ మాలకు అంత పాపులారిటీ వచ్చిందని అంటారు. ఏది నిజమో తెలియాలి అంటే దీని వెనుకున్న ఆసక్తికరమైన రహస్యాలు, ఆధ్యాత్మికత ప్రయోజనాలు మరియు శాస్త్రీయ కారణాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కరుంగలి మాల ఎలా తయారవుతుంది, దీన్ని ఎవరు ధరించవచ్చు, ఎప్పుడు ధరించాలి, అన్ని సమాధానాలతో పాటు ఈ మాల మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఒకవేళ మీలో ఎవరైనా కరుంగలి మాల ఆల్రెడీ ధరించి ఉంటే గనక కమెంట్ తప్పకుండా చేయండి. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ముందుగా ఈ మాల దొరికే గుడి గురించి తెలుసుకోవాలి. అదే ఈ పాతాళ శంభు మురుగన్ దేవాలయం. అది పాతాళంలో ఉంటుంది. అలాగే శంభు అంటే తమిళ్లో రాగి అని అర్థం. రాగితో చేయబడిన మురుగన్ స్వామి అని అర్థం. ఈ స్వామిని కుమారస్వామి, కార్తికేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామిగా మన తెలుగు వాళ్ళు పిలుచుకుంటారు. భూమికి 16 అడుగుల లోతులో స్వామివారు ఉంటారు. అది కూడా గుహ లోపల ఉంటారు. ఇక్కడ ప్రతిష్ఠించడానికి చాలా పెద్ద రహస్యమే ఉంది. అదేంటంటే దాదాపు 550 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే బోగర్ అనే ఒక సిద్ధుడు ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఒక గుహ లోపల తపస్సు చేసేవారు. తపస్సు చేయడానికి భూమి లోపల ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా ఏర్పాటు చేసుకోవడానికి అసలైన కారణం ఏంటంటే భూమి కింద ఆ శక్తి ఎక్కువ ఉంటుంది. అలాగే వాటితో పాటు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. సో అందుకనే ఇక్కడ మురుగన్ స్వామిని ప్రతిష్ఠించక ముందు ఇక్కడ బోగర్ సిద్ధర్ కేవలం తపస్సు చేసుకోవడానికి మాత్రమే ఈ గుహను వాడేవారు. ఆ గుహలోనే ఈ మురుగన్ స్వామి రాగితో చేసి ప్రతిష్ఠించారు. ఈ మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఎన్నో మంత్ర ఉచ్చారణలతో ఆయన దగ్గరున్న ధ్యాన శక్తితో దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. కాబట్టి ఈ స్వామి వారికి ఇన్ని శక్తులు ఉన్నాయని నమ్ముతారు. అలాంటి ఆ మురుగన్ స్వామి దగ్గర దాదాపు 41 రోజుల పాటు ఈ కరుంగని మాలను స్వామి దగ్గరే పెట్టి అక్కడ పూజలు చేసి మనకు అమ్ముతారు. ఈ మాల వివిధ సైజెస్ అండ్ రేట్స్లో ఉంటుంది. వాటి సైజెస్ అలాగే కాస్ట్ గురించి అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. ఇక్కడే మనకు ఈ కౌంటర్లోనే అసలు సిసలైన ఒరిజినల్ కరుంగలి మాల దొరుకుతుంది. కరుంగలి అంటే మాల పేరు కాదు, అది ఒక చెట్టు పేరు. కరుంగలి వృక్షం నుంచి ఈ కరుంగలి మాలను తయారు చేస్తారు. ఈ కరుంగలి వృక్షం ఆయుర్వేదం, ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఆ వృక్షం కాండంతో చేసినవే కరుంగలి మాల. నరదృష్టి, చెడు దృష్టి, గృహదృష్టి నుంచి తప్పించుకోవాలనుకునేవారు దీనిని వేసుకుంటారు. అయితే ఇవే కాకుండా ప్రశాంతతను, పాజిటివిటీని ఇవ్వడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలు ఇస్తుందంట. ఈ మాల ధరించడానికి కొన్ని నియమాలు మరియు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. తద్వారా దాని పూర్తి శక్తిని పొందవచ్చు. ఇది మంగళగ్రహ దోషాల తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి దీనిని వీలైతే మంగళవారం రోజున లేదా శనివారం రోజున వేసుకోండి. అది కూడా దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటే అక్కడ వేసుకోండి. ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గర లేకపోతే మీరు శివాలయంలో కూడా వేసుకోవచ్చు. కానీ జాగ్రత్తలు పాటించడం మర్చిపోదు. ఎవరైనా చనిపోయిన చోటికి వేసుకొని వెళ్ళకూడదు. అలాగే కామన్గా ఉండే అన్ని నియమాలు పాటించాలి. అసలైన కరుంగని మాలను గుర్తించడానికి నీటిలో నానబెడితే నీరు గోధుమ రంగులోకి మారాలి. అలా మారితేనే అది ఒరిజినల్. అండ్ మీ ఇంట్లో ఏమైనా ఆర్థికంగా ఇబ్బంది పడే వారికి ధనలాభం కలుగుతుంది. చాలామందికి ఈ మాల ధరించడం వల్ల రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవుతారని అనుకుంటారు. అలా ఏమీ జరగదు. దేనికైనా కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఈ మాలను ధరించడం వల్ల మీరు అనుకున్న పనులు జరుగుతాయి. దాంతోపాటు మీ హార్డ్ వర్క్ కూడా ఉంటేనే. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఈ మధ్య సోషల్ మీడియా, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ కరుంగలి మాల గురించే. కానీ ఇది కొత్తది కాదు. తమిళనాడులో ప్రతి ప్రముఖ దేవాలయం దగ్గర ఇవి అమ్ముతారు. నిజానికి దృష్టి దోషాలకు మనం నల్ల కాటుక, నల్ల దారాలు, నల్ల రబ్బర్లు ధరిస్తాం. అయితే ఈ చెట్టు మధ్యలో న్యాచురల్గానే పూర్తిగా నల్లగా ఉండడం వలన ఈ చెట్టుకు ఆ పవర్స్ ఉన్నాయి. ఇది తమిళనాడులో కామన్గా అందరూ ధరిస్తారు. సినీ సెలబ్రిటీస్ అక్కడే ఎక్కువ కాబట్టి మనకు కనబడతారు. సో ఫైనల్గా ఏంటంటే ఏదో ఫ్యాషన్ కోసమో లేదా అందరూ ధరిస్తున్నారనో కాకుండా భక్తి, నమ్మకం ఉంటేనే ఈ మాల ధరించండి. ఎందుకంటే ఈ పాతాళ శంభు మురుగన్ నిజంగానే చాలా పవర్ఫుల్. ఇక్కడితో మా ఈ వీడియో ముగుస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.